హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో నేను హైకోర్టు జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి వేకెన్సీస్ వచ్చేసి 1620 వేకెన్సీస్ ఉన్నాయండి. మనము ఈ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే చందన్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. సో మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. మనము ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేదేమో 13th మే. ఓకే, సో ఎండ్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి 2nd జూన్. మనము ఫీజ్ చెల్లించాలి కదా, దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd జూన్. ఓకే, సో ఇక్కడ నేను పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేశాను. తెలియని వాళ్ళు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, అసలు ఏమేం పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఆ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి మీరు ఎలిజిబులా కాదా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు. ఓకే, అలానే మనం ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నప్పుడు ఏజ్ లిమిట్ కూడా మనం గమనించుకోవాలి కదా. సో మీరు ఒకవేళ స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తున్నారనుకోండి, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42. ఓకేనా, అలా ప్రతి పోస్ట్కి కూడా ఏజ్ అనేది లిమిట్ 18 to 42. ఆ మధ్యలో వాళ్ళే అప్లై చేయాలి పోస్టులకు. సో ఇక్కడ ఒక్కో పోస్ట్కి సెలక్షన్ స్టేజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని మీకోసం నేను అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో స్క్రీన్ షాట్ తీసుకునే పని అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్కి అప్లై చేశారనుకోండి, సో దానికి రిటన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే. సో అలా డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ స్టేజెస్ అనమాట. మీరు దేనికి అప్లై చేశారో చూసుకొని దాని ప్రకారం మీ ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అసలు మనకి మార్క్స్ ఎన్నింటికి, ఆ సబ్జెక్ట్స్ ఏంటి? సో జనరల్ నాలెడ్జ్ తీసుకుంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇవి దేనికండి? సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ వాటికి అనమాట. అంటే వేరే పోస్ట్కి మళ్ళీ వేరే విధంగా. వాటికి ఏంటి అంటే 40 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 40. ఓకేనా, మొత్తం 80 మార్క్స్, దేనికైనా 80 మార్క్స్. సో వీటికి వచ్చేసేమో జనరల్ నాలెడ్జ్ 40, ఇంగ్లీష్ 10 అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30. మిగతా వాటికి జనరల్ నాలెడ్జ్ 40, ఇంగ్లీష్ 40. ఓకే, నెక్స్ట్ అసలు ఆ సబ్జెక్ట్స్ లో ఉన్న సిలబస్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ, వాటి యొక్క మీకు టాపిక్స్ కావాలి కదా విడివిడిగా. అసలు ఏంటి ఆ సిలబస్ అనేది కంప్లీట్ గా తెలియాలని ఇక్కడ నేను సిలబస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీకు తెలియకపోతే చూసుకోండి. ఓకేనా, సో మీరు ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, మాకు ఒక మంచి గైడెన్స్ కావాలి అనుకుంటే చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ కోర్స్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. ఓకేనా, అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది. సో ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మీరు ఫస్టే కోర్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, డెమో క్లాసెస్ ఉంటాయి. మనకి ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే, సో దాంట్లో అసలు ఆ కోర్సులో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ మనం చూసుకొని మనకి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.